మన్ కీ బాత్ అంటే మనసులో ఉన్నది రావాలి గాని నాలిక మీద ఉన్నది కాదంటున్నాడు ఇదే హనుమంతు. మేడం ముందు నడిస్తే వెనకాల అడావుడి చేయడానికి మేము ఉన్నాం అంటున్నాడు. విహెచ్ గోలేందో చూద్దాం. అల్లో హనుమంతు, ఏంది మందల? నరేంద్ర మోడీ మోడీ ప్రధానమంత్రి. అవునా? ఎవరికి తెలవని విషయం చెప్పావు హనుమంతన్నా. మన్ కీ బాత్ ఎవరి మన్ను? నీదే మోడీదే? ఇంకో నాయకుడు, ఆయన పేరు వెంకయ్య నాయుడు. నెల్లూరు ఆయన. మాటలో ఎటకారం ఉంటది గాని మంచోడే. దేవుడు పంపించిన దూత. ఒరే వెంకయ్య, నీకు దేవుడు పంపించిన దూతలాగా కనిపిస్తున్నాడా? అసలు దేవుడు అంటే అయిపోతుంది కదా, ఇవన్నీ ఎందుకు పంచాయతీ? మాటికి దేవుడు పంపించిన దూత ఆయన మన్ కీ బాత్. నువ్వు తిడుతున్నావో పొగడుతున్నావో అర్థం కావడంలే. మేము చెప్పేవన్నీ అబద్ధాలట, ప్రజలను రెచ్చగొడుతున్నామట. మోడీ అన్నాడా వెంకయ్య అంటున్నాడా? ఎన్నికల ముందు ఏమేమో వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు అయిపోయి ప్రవర్లు రాగానే ఇక భూములు దేవులాడుతున్నారు ఎవరికి వాడే. మన్ కీ బాత్ అంటే ఇదేనేమో. ఏదైతే మన్ కీ బాత్ అంటున్నప్పుడు ఎవరే గాని మనసులున్న మాట వాస్తవాలు చెప్తారు. కానీ మా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో కూడా అబద్ధం చెప్తుండ అనేది పాయింట్. వాళ్ళిద్దరికి మిషన్ పెట్టిస్తే గాని నిజాలు రావంటావా? దేవుడు పంపించిన దూత ఆయన దేశంలో సంస్కరణ తీసుకురావాలని, అంటే దేవుడు పంపించిన దూత వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతుల భూములన్నీ తీసుకోవాలని దేవుడు పంపించిన అదనే చెప్పాను. వాళ్ళు ఏం చెప్పినా కళ్ళు మూసుకొని ఎండమే, ఎండలేకపోతే చెవులు మూసుకోవడమే. దీనికి ఎక్కడ కూడా కాంగ్రెస్ కాంప్రమైజ్ కాదు కాదు కాదు. అంతకన్నా మీరు చేయగలిగేది ఏమీ లేదు లేదు లేదు. తప్పనిసరిగా మా నాయకురాలు కూడా మన ఆంధ్ర ప్రాంతం విజిట్ చేసినప్పుడు తెలంగాణ ప్రాంతం కూడా విజిట్ చేయాలని కోరుతాం. వడ్డమ్మ బడవ, మేడం వస్తే ఆకాశం కిందకు వస్తుందే, నేల ఏమన్నా పైకి వెళ్ళొద్దా? ఆమె రాకముందు మనం కూడా జిల్లాలలో సదస్సులు పెట్టి రైతులను అప్రమత్తం చేయాలనేదే పాయింట్ మాది. మీటింగ్ అంటే చాలు నీకు పోనకం వచ్చేస్తుంటది. లేకుంటే రైతులకు పాపం చాలా మందికి తెలియదు ఈ ఆర్డినెన్స్ ఏంది, ఈ భూములు తీసుకోవడం ఏమిటి, మా సంగతి ఏమిటి అని చాలా మందికి రైతులకు ఆలోచన లేదు. కాబట్టి రైతులను మనం అప్రమత్తం చేసే బాధ్యత ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు తీసుకుంటున్నావు. వెరీ గుడ్. తప్పనిసరిగా ఏదైతే కిసాన్ సెల్ చైర్మన్ ఉన్నాడు కోదండ రెడ్డి, ఈ శ్రీరామనవమి కాగానే తెలంగాణ జిల్లాలలో ప్రతి జిల్లాలో సదస్సులు పెట్టి రైతులను అప్రమత్తం చేయాలనేది నా ఆలోచన. వాళ్ళెవరో చేయడం కాదు, నువ్వేం చేస్తావో చెప్పు. మా నాయకురాలు కూడా ఆమెంతలు ఆమెను ఇవాళ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో తిరిగింది, రైతులను అప్రమత్తం చేస్తుంది. ఉడతా భక్తిగా ప్రతి కార్యకర్త కూడా రైతులను అప్రమత్తం చేయాలి. నువ్వేం చేస్తావు? మైక్ ఇస్తే వచ్చి స్పీచ్లు వేస్తుంటావా? మన్ కీ బాత్ మొహమాటం లేకుండా చెప్పాలా? వెంకయ్య నాయుడు గారు మాట మార్చకండి. అట్టేం మార్చడంలే, దైవదోతే అంటున్నాడు. ఏదైతే ఆంధ్రలో స్పెషల్ స్టేటస్ లేనే లేదన్నాను. నోటి మాట చాలదంట, రాత పత్రాలు ఏం లేవంటున్నాడు. నీ ముందే, నీ కంట్ల ముందే, నువ్వు పార్లమెంట్ లో రాజ్యసభలో నేనున్నా, నువ్వు ఉన్నావు. మాటి మాటికి అడుగుతుంటే ఫైనల్ గా మా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, తప్పనిసరిగా ఆంధ్రకు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, చేతలు ఉండాలా. దాన్ని నీవు మీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా తూచా తప్పకుండా అదే వారికి చేయాలి. ఒరే పక్క రాష్ట్రం మీద నీకెంత ప్రేమ ఉందనుకోలేదన్నా. అదే విధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. మొన్న పార్లమెంట్ లో కూడా మాట్లాడాం. దాని మీద కూడా మేము తప్పనిసరిగా ఒత్తిడి తీసుకొస్తాం. బ్యాలెన్స్ చేయాలంటే నీ తర్వాతే ఎవరైనా. ఏం లేదు, ఏమిలే, నువ్వు బయలుదేరితే ఏరే బేరం చూసుకుంటా. నమస్కారం.